కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది అని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు సాధారణ చెప్పాలి. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. నాకు ఒక అనుమానం వస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లకు ఒక వింత జబ్బు సోకినట్టు అనిపిస్తారు. ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా, ఒక్కరోజు పత్రికల్లో కనిపించకుండా సాయంకాలం వరకే వాళ్ళకి బీపీ ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకనే ప్రతిరోజు మీడియాలు పెట్టుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే మీడియా సమావేశం పెట్టడానికి జిల్లా ఆగిపోతుంది. ఇది చాలా విచిత్రం. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూడలేదు. మీడియా ఒక ప్రాంతానికి వెళ్ళి మీడియా సమావేశాలు పెడుతున్నారు. ఇంకా వేరే పని లేదు. అంటే ఎంత కక్కుర్తితో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజు బొమ్మ అవపడకుండా, ఒక్కరోజు మీడియాలో వాళ్ళ ముఖం అవపడకుండా, పత్రికల్లో వాళ్ళ ఫోటో రాకుండా అయ్యో ఎక్కడ వెనకబడిపోతాము అని ఒక ఇంత జబ్బుతో బాధపడుతున్నారు. ఈ ఇంత జబ్బు ఎక్కువగా కేటీఆర్కు కవితకే ఉన్నది. వాళ్ళిద్దరూ ప్రతిరోజు మొదటి పేజీలో ఉండాలనుకుంటారు. అదే రోగం అర్థం కాదు. ఏదో ఒకటి కావాలని మాట్లాడే ప్రయత్నం. బీసీల రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడుతుంది. దీనికి అవసరం ఇది ఎవరు అడిగారు అసలు? ఏ బీసీ పోయి అడిగి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇవాళ బీసీలు ఎక్కడి నుంచి గుర్తుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.